ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణుపురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణ చేసుకుంటూ విష్ణుపురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయం చాలా విశేషణంగా జరుగుతున్నటువంటి ఘట్టాలు. ఆ ఘట్టాలలో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నంత వరకు నీతిశాస్త్రము న్యాయశాస్త్రము నేర్చుకొని ఆ శాస్త్రము ఆ విద్యలో ఉండేటటువంటి లోతుల్లోకి వెళ్ళి చదివి తండ్రి ప్రహ్లాద కుమారుడు తండ్రితో చెబుతున్నట్టుగా కుమారుణ్ణి హిరణ్యకశిపుడు ప్రశ్న వేసేటట్టుగా ఆ ఘట్టాలు నడుస్తూ ఇంతకుముందు ఘట్టాలలో వేదంతాలకు మూలమేమిటి, అందులో నీవు నేర్చుకున్నటువంటి ఉత్తమమైనది ఏదైనా ఉంటే నాకు వివరించు అని హిరణ్యకశిపుడు అడిగితే దానికి ప్రహ్లాద కుమారుడు అంతా పరమాత్మ స్వరూపమైనటువంటి విష్ణువే వేదము, వేదమే విష్ణువు అని చెప్పేసరికి ఇక నా ప్రహ్లాద కుమారుణ్ణి చంపివేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడో మనం కిందటి వీడియోస్లో కిందటి ఘట్టాలలో చెప్పుకున్నాం. ఇక్కడ న్యాయశాస్త్రము విషయంకి వచ్చేసరికి, నీతిశాస్త్రం విషయంకి వచ్చేసరికి ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక సార్వభౌముడైనటువంటి వాడు తన చుట్టూ ఉండేటటువంటి పరివార గణాన్ని, మిత్రులను, శత్రువులను, మంత్రులను, అమాత్యులను, అడవిలో తిరిగేటటువంటి వారి దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి మనకు ఉండేటటువంటి శత్రువుల వరకు వాళ్ళందరినీ కూడా ఎలా లోపరుచుకోవాలి, దాని వివరం నాకు వివరించు అంటే కుమారుడైన ప్రహ్లాదుడు నాకు రెండుగా ఏమీ కనబడటం లేదు తండ్రి, సర్వము విష్ణువే నాకు కనిపిస్తున్నాడు. వ్యాప్నోతి ఇది విష్ణువు అన్నారు కదా, నీలోని, నాలోని, నా మిత్రులలోని నమో వృక్షేభ్యో హరికేశేభ్య రుద్రాధ్యాయంలో చెప్పినటువంటి మంత్రం, వృక్షము మూలములోని, హరికేశేభ్య చివార ఉండేటటువంటి చిగురుటాకులలోని, ఇంత మొత్తం యావత్ ప్రకృతి అంతా కూడా నాకు విష్ణువుగానే కనిపిస్తూ ఉంటుండగా వీరు శత్రువులని, వీరు మిత్రులని నాకు భేదం ఎక్కడికి తెలుస్తుంది? ఈ నీతిశాస్త్రం కానీ న్యాయశాస్త్రం కానీ శత్రువులను ఎలా శిక్షించాలి, మిత్రులను ఎలా కాపాడాలి అని చెబుతున్నది. కానీ రెండుగా నాకు కనిపించటం లేదు, నాకు అందరూ కూడా విష్ణువులాగే కనిపిస్తున్నారు కుసుమా అని చెప్పగానే మండిపడినటువంటి హిరణ్యకశిపుడు ధుమలాడుతూ కళ్ళల్లోంచి నిప్పులు కారుతున్నాయా అంతలాగా ఎర్రటి కన్నులు చేసుకొని తను కూర్చున్నటువంటి ఉన్నతాసనం నుండి లేచి ప్రహ్లాద కుమారుణ్ణి గుండెల మీద కాలితో తన్ని అక్కడ ఉండేటటువంటి కింకరులు అంటారు రాక్షసుల తాలూక భాషలో, విప్రచిత్తి, రాహు, మహాబలుడు అనేటటువంటి వారిని పిలిచి ఈ దుర్మతిని కట్టి సముద్ర జలాలలో పడివేయండి, వీడి బుద్ధి ఇంకా మారలేదు, ఎంతవరకు మారదో అంతవరకు శిక్షలు వేస్తూనే ఉందాము అని హిరణ్యకశిపుడు ఆ కింకరులకి ఆజ్ఞ వేస్తే కింకరులు నాగపాశముల చేత బంధించి, మామూలు తాళ్ళు అయితే తెచ్చేసుకుంటాడేమో అనేటటువంటి దీంతో పాశముల చేత బంధించి ఆ ప్రహ్లాద కుమారుణ్ణి చక్కగా నాగపాశాలతో బంధించి ప్రహ్లాద కుమారుణ్ణి సముద్రంలో పడివేశారు. అంతా ప్రహ్లాద కుమారుడు సముద్రంలో పడిన తర్వాత సముద్రం అంతా కూడా ఉప్పొంగిపోయింది, భయకంపితమైపోయింది. అక్కడ ఆ ఘట్టం దగ్గర మనం కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం ఇంకా విశేషణాలతో కూడుకునేటటువంటి ఘట్టం, దాన్ని అందరం కూడా ఆలకిద్దాం, జీవితానికి అన్వయం చేసుకుందాం. భక్తి అన్నటువంటి పదార్థానికి ప్రహ్లాదుడు ఒక మచ్చు తునకగా మనకి మార్గ నిర్దేశం చేస్తున్నట్టుగా మానవుడు ఎలా భక్తితో ఉండాలి, భగవంతుడి పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి అని చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు మనందరికీ చెబుతున్నట్టుగా ఇక్కడ ఈ ఘట్టాన్ని మనం జీవితానికి అన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎదరఘట్టంలో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం, భూర్లోకమఖిలం దృష్ట్వా ప్లావ్యమానం
మహాంభష హిరణ్యకశిపు దైత్యాని దమహ మహామతే. బుద్ధివంతుడైనటువంటి మైత్రేయ మహర్షి ఆ మహాసముద్ర జలాలలో చక్కగా హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పడివేయగా మొత్తం ప్రహ్లాదుడితో పాటుగా ఆ సముద్రము కూడా క్షోభకు గురి అయింది. ప్రహ్లాదుడు ఎక్కడైతే సముద్రంలో పడ్డాడో మొత్తం సముద్రం అంతా కూడా ఉప్పొంగి భూమండలాన్ని మొత్తం ఆక్రమించింది. ఆక్రమించిన తర్వాత భూలోకమంతా కూడా ఆ తేలియాడడాన్ని చూసి హిరణ్యకశిపుడు మళ్ళీ దైత్యులతో ఇలా పలుకుతున్నాడు. మహాసముద్రంలో భూమి తేలియాడుతున్నది అంటే ప్రహ్లాదుడు సముద్ర జలాలలో తేలియాడుతున్నట్టుగా ఇక్కడ ఈ ఘటన దగ్గర మనకి తెలుస్తున్నది. ఈ ప్రహ్లాదుడితో పాటుగా భూమి అంతా క్షోభకి గురి అయింది. ప్రహ్లాదుడు అంతటి భక్తపరులను హింస పెట్టేటటువంటి హిరణ్యకశిపుడికి శిక్ష ఎలా పడుతుంది, ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూసేటటువంటి సమస్త ప్రాణులకి కూడా అది ఒక భయంకరమైనటువంటి సన్నివేశంగా కనిపించింది. ఆ సందర్భంలో హిరణ్యకశిపుడు ఇంకా ఆ రాక్షసుల్ని ఉద్దేశించి ఇలా పలుకుతూ దైత్యేయాః సకలైః శైలైః రత్రైవ వరుణాలయే నిశ్చిద్రైః సర్వశః సర్వైః సీయాత మేషదుర్మతిః అని హిరణ్యకశిపుడు పలుకుతాడు. రాక్షసత్వము అంటే ఇక్కడ హిరణ్యకశిపుడిలో మనం తెలుసుకోవచ్చు. తన వల్ల అవ్వటం లేనటువంటి పని ఏదైతే ఉన్నదో ప్రహ్లాదుని చంపివేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా తన వల్ల కావటం లేదు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుర్మతి బ్రతకకూడదు అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాడిలాగా తండ్రి కుమారుడి పట్ల అంత భయంకరమైనటువంటి పగని పూని ఆ రాక్షసుల్ని ఇలా ఉద్దేశించి పలుకుతూ, ఓ దైతేయులారా, ఈ ప్రహ్లాద కుమారుణ్ణి సముద్రంలో పడివేశారు. ఆయన ప్రహ్లాద కుమారుడు తేలి ఆడుతున్నాడు సముద్రం మీద. ఆ ప్రహ్లాద కుమారుడు తేలి ఆడకుండా కనిపించేటటువంటి ప్రతి ఒక్క కొండలని, ఏవైతే కొండలున్నాయో స్థావర జంగమాత్మకములు, కదిలేవి కదలనివి, కదలనటువంటి ప్రతి ఒక్క బండరాయిని కూడా కొండలతో సైతంగా పిక్కలించి వేసి తెచ్చి ఈ మహాసముద్రంలోనే ఈ దుర్మతి కప్పిబడేలా అన్ని వైపులా సందు లేకుండా ఆ పర్వతాలన్నింటినీ కూడా పేర్చండి అని హిరణ్యకశిపుడు ఆజ్ఞ వేస్తూ ఇంకా పలుకుతున్నాడు. హిరణ్యకశిపుడు రాక్షసులతోని నాగ్నిర్దహతి నైవాయుం శనైశ్చిన్నో శస్త్రైశ్చిన్నో నచోరగై క్షయన్నీతో వాతేన విషేణ కృత్యయ మాయాభిర్నచైర్వోచ్ఛాత్ పాతితో నచ దిగ్గజై బాలోతి దుష్టచిత్తోయం నానేనార్ధోస్తి జీవిత తదేశ తోయధాపత్ర సమాక్రాంతో మహీధరై తిష్టత్వబ్ద సహస్రాస్తం ప్రాణాన్ హాస్యతి దుర్మతి. ఇంతవరకు హిరణ్యకశిపుడు చేసినటువంటి భయంకరమైనటువంటి పనులన్నింటినీ కూడా ఇక్కడ మరొక్కసారి ఆ రాక్షసులతో చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. వీడిని అగ్ని దహించలేదు, ఆయుధాలు వీడిని సంహరించలేకపోయాయి, హింసించలేకపోయాయి. భయంకరమైనటువంటి విషసర్పాల తాలూక విషం కానీ, ఆ భయంకరమైనటువంటి విషసర్పాలు కానీ ఆ బాలుణ్ణి కరవలేకపోయాయి. వాయువుచే వీడు నశించలేదు, విషం వీడి మీద పని చెయ్యలేదు. ఆఖరికి భయంకరమైనటువంటి కృత్యని ప్రయోగించినా సరే వ్యర్థమైపోయింది. వీడి పట్ల మనం చేసిన ప్రతి మాయలన్నీ కూడా, ఎన్ని మాయలు చేశామో అన్ని మాయలు కూడా పటాపంచలయ్యాయి. పైనుంచి క్రింద పడి వేసిన కాయం అంటే శరీరం గాయం కాకుండా చక్కగా బ్రతికాడు. భయంకరమైనటువంటి 4 దంతాలు 8 దంతాలు కలిగినటువంటి మహా ఉగ్రమైనటువంటి దిగ్గజాలు వీడిని వధించలేకపోయాయి. చిన్న బాలుడైనటువంటి కుమారుడైనటువంటి ప్రహ్లాదుని వధించలేకపోయాయి. అయినా ఈ దుష్టచిత్తుడు వీడు బ్రతికి ఉన్నంతకాలము వరకు మన దైత్య కులానికి పరాభవం కలిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడు బ్రతికి ఉన్న ప్రయోజనం అన్నది లేదు. కాబట్టి వీటిని సముద్రంలో నీళ్లలో కొండల క్రింద వేల కొలది సంవత్సరాల కొలది మరగనయ్యండి, అప్పుడు తనంతట తానే ఈ దుర్మతి ప్రాణాలు వదులుతాడు అని శాసించాడు అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని. రాక్షసత్వము అంటే అజ్ఞానము అంటే హిరణ్యకశిపుడి దగ్గర నుంచి అతని దగ్గర పనిచేసినటువంటి కింకరుల వరకు
ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకి ఇక్కడ. అజ్ఞానానికి కారణాలు, అసలు బుద్ధి కర్మానుసారిణి అన్నటువంటిది ఈ ఈ ప్రయోగం దగ్గర మనకు తెలుస్తుంది. చిన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుని చంపివేయాలి అని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తాలూకా శరీరం మీద చిన్న గీటు కూడా గీయలేకపోయాడు. అది హిరణ్యకశిపుడి తాలూకా ఆ మందత్వం, దుర్జత్వం, శక్తిహీనత్వం. ఎన్ని విధాలుగా ఈ ఈ పదాలు ఎన్ని చెప్పినా చాలదు హిరణ్యకశిపుడు చేసినటువంటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి పనులకి. ఇంత జరిగినా సరే ఈ సముద్ర జలాలలో లోపల వరకు ముంచివేయండి ప్రహ్లాద కుమారుని తేలియాడకుండా. అది కూడా మామూలుగా కాదు, కొండలు 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 వేల కొలది కొండలను తెచ్చి అక్కడ పడివేయండి అని ఆజ్ఞాపించాడు. చక్రవర్తికే అంత జ్ఞానం ఉంటే, జ్ఞానం లేక అంత హీనత్వానికి అతని బుద్ధి దిగజారితే అతని దగ్గర పనిచేసినటువంటి కింకరులకి జ్ఞానం ఉంటుందని మనం అనుకోగలమా? కదా, అనుకోలేం కదా. అదే ఇక్కడ జరిగింది. ఏమిటి జరిగింది ఇక్కడ? తతో దైత్య దానవాస్య పర్వతై స్తం మహోదథౌ అక్రామ్య చయనం చక్రు యోజనాని సహస్రశః. కొన్ని యోజనాల దూరం నుంచి వేల కొలది తెచ్చినటువంటి బండరాళ్ళని ఆ ప్రహ్లాదుడి మీదన వేసి ప్రహ్లాదుడి చుట్టూ సముద్రం నుంచి బయటికి రాకుండా, ప్రహ్లాద కుమారుడు సముద్రంలోనే క్రింద భాగంలో అడుక్కి చేరిపోయి మునిగిపోవాలి, అక్కడే తన ప్రాణాలు విడిచిపెట్టేయాలి అని చెప్పి ఆజ్ఞ వేశాడు కదా హిరణ్యకశిపుడు. ఆ ప్రకారంగా వేల కొలది కొండలని బండరాలని తెచ్చి ఆ ప్రహ్లాదుడి చుట్టూ పేర్చేశారు, ప్రహ్లాదుడి మీద పడిశారు రాక్షసులు అని చెప్పుకుంటూ సచితః పర్వతైరంతః సముద్రస్య మహామతి తుష్టావాహనిక వేలాయాం ఏకాగ్రం అతిరచ్యుతం. చూడండి, ఇంత జరిగినా సరే ఇన్ని వేల కొలది, వందల కొలది, వేలది కొలది బండరాలని కొండలని తెచ్చి తన మీద పడివేసేసినా సరే ప్రహ్లాదుడు చనిపోలేదు. ప్రహ్లాదుడికి ఇంకా ఆయుర్దాయం ఉన్నది. ఆయన చక్కగా ఆ సముద్రంలోనే భగవంతుని యందు మాత్రమే అర్పించినటువంటి బుద్ధిగల ఆ ప్రహ్లాదుడు సముద్ర మధ్య భాగంలో పేర్చబడినటువంటి కొండల క్రిందన ఉండి అనుదినం కావించేటటువంటి నిత్య కర్మాచరణ సమయంలో ఏకాగ్ర చిత్తంతో అచ్యుతుని ప్రార్థించాడు. సముద్ర భాగంలో అడుక్కి చేరిపోయినా సరే, కొండలన్నీ కూడా తన మీద ఉన్నా సరే, తను మరొక పక్కకి వెళ్ళడానికి వీలు లేకుండా సముద్రం అడుగు భాగంలో పడిపోయినా సరే ప్రహ్లాదుడు చనిపోలేదు. సరికదా, తను చేయవలసినటువంటి నిత్య కర్మలన్నింటినీ కూడా పక్కన పెట్టి నిత్య కర్మలకి వినియోగించేటటువంటి సమయం కూడా ఆ ప్రహ్లాదుడు అచ్యుతుని స్మరిస్తూ ఉన్నాడు. ఎలా స్మరించాడు అనేటటువంటిది ఘట్టం మనం చెప్పుకున్నట్లయితే జీవితం, జన్మ చరితార్థమవుతుంది. భక్తి అనేటటువంటి బ్రహ్మ పదార్థానికి, భక్తి అనేటటువంటి భగవంతుడి దగ్గరికి చేరుకునేటటువంటి ప్రధానమైనటువంటి రహదారికి ఇక్కడ ప్రహ్లాదుడు మనందరికీ ఒక మార్గోపదేశాన్ని చేశాడు. NH5 మొత్తం నేషనల్ మొత్తం తిరుగుతుంది కదా, అలాగా ఈ మార్గాన్ని మనం పట్టుకునేటటువంటి ఏ మానవుడైనా సరే, భక్తి ప్రధానంగా ఉండేటటువంటి ఏ మానవుడైనా సరే ఈ మార్గం గుండా, ఈ శ్లోకం గుండా, ఈ విష్ణు స్తుతి గుండా జీవితానికి అన్వయం చేసుకొని భగవంతుడి పట్ల పూజ చేస్తాడో, ఆరాధిస్తాడో, దాన ధర్మాది క్రియలు చేస్తాడో వాడికి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని ఈ ఉపాఖ్యానంలో ఈ విష్ణు స్తుతి మనకి తెలియజేస్తుంది. అందులో ఒక్క శ్లోకం చెప్పుకొని ఈ ఘట్టం మనం ఆపుకుందాం. ఎందుకంటే ఎదరఘట్టంలోకి వెళ్ళామంటే విష్ణుస్థుతి, పరమాద్భుతమైనటువంటి విష్ణుస్థుతి మనం జీవితంలో ఎన్నడూ కూడా వినలేనటువంటి విష్ణుస్థుతి. అంతటి పరమాద్భుతమైనటువంటి విష్ణుస్థుతి ప్రహ్లాదుడు మన కోసం, మన అందరి కోసం అందించినట్లుగా ఈ పురాణంలో మనకున్నది. ఆ ఒక్క శ్లోకం మనం చెప్పుకొని మనం ఈ ఘట్టం ఆపుకుందాం. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మన్, నమస్తే తిక్మచక్రిణి. అంతటి శ్లోకం అది. పుండరీకాక్ష, తామర పూలు వంటి కన్నుల కలవాడ. నమస్తే పురుషోత్తమ, పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటిలోని ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి వాడ. అంటే తాను పుట్టాడని కాదు కదా, తనలోంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రాణికోటికి కూడా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి వాడ. నమస్తే సర్వలోకాత్మన్, సమస్త లోకాలని పాలించేటటువంటి వాడ. నమస్తే
తిక్మచక్రిణే అధిక తేజస్సుతో ప్రకాశించేటటువంటి ఓ పరమేశ్వర, నీకు నేను నమస్కరిస్తున్నాను. శతధ సహస్రధ ఎన్నిసార్లైనా పదే పదే నీకు అభివాదం చేస్తున్నాను. నీవే నాకు రక్ష, నీవే నాకు నేను చేరవలసినటువంటి గమ్యం నీవే, నన్ను నీ దగ్గరికి చేర్చుకునే బాధ్యత నీదే అని ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి ఒక్క శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం. జీవితానికి ఈ ప్రహ్లాదుడు చేసినటువంటి విష్ణు స్తుతి మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో ఎదరగట్టాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి ధరింపజేయండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి.